అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆదివారం నాడు ఈ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. రేపటి రోజున మీ జీవితంలో చాలా మార్పులు అయితే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఆ మార్పులు ఏమిటి, రేపటి రోజున మీకు ఎటువంటి అశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి, మీరు చేసుకోవాల్సిన చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీరికి రేపటి రోజున చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. అనుకూలమైనటువంటి రోజు అన్నమాట. అంతేకాకుండా రేపటి రోజున మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు మరికొంత మీరు లాభాన్ని కూడా గడిస్తారు. అలాగే ఎదుటివారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించేటువంటి గొప్ప మనస్కులు మీరు కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలం అయితే భగవంతుడు ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా అందివ్వబోతున్నాడు. చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి ఆ రాశి వ్యక్తులు ఈ రాశివారు. అలాగే వీరి మనస్థితి కూడా చాలా గొప్పదండి. మంచి హృదయాలు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. సహాయం చేసి వీరు లేనిపోని తలనొప్పులు కూడా కొని తెచ్చుకున్నటువంటి వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమందికి అవసరమైన వారికి సహాయం చేయవచ్చు, తప్పులేదు. కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా వీరికి ఉన్నటువంటి ఉదారతనంతో అందరికీ కూడా మనానికొచ్చే చెప్పి సహాయం చేసి ఈరోజు ఏమీ లేనటువంటి దీనస్థితిలో ఉన్నవారు కూడా ఈ రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీరిని ఎవరిని కూడా తక్కువ అంచనా అయితే వేయకూడదండి. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఈరోజు పోయిందని చెప్పి కృంగిపోరు, రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు. కాబట్టి దేనికైనా మెసిలిద్దాం అని చెప్పి అన్నట్టుగా ఈ రాశివారు అన్ని వేళలో కూడా కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకే మనస్సుగా ఒకే ప్రవర్తన విధానంతో ఉంటారు. కాకపోతే వీరిలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది. ఆ కోపానికి కూడా ఏంటంటే ఉగ్ర నరసింహ అవతారం ఎత్తినట్టుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారు. ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారు అనేది ఆ సమయంలో మర్చిపోతారు. కాబట్టి ఆ కోపాన్ని కనుక కొంచెం తగ్గించుకున్నట్లయితే మీ అంత మంచి మనస్కులు ఇక ఈ రోజులో ఎవ్వరు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకోవడం మంచితనమే, కానీ ఒక ఎత్తు మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఎవరైనా సహాయాన్ని అడగడానికి వస్తారు, వాస్తవంగా వస్తారు. కానీ ఏంటంటే ఆ సహాయం పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వారు అనేది పూర్తిగా మర్చిపోయి మారిపోతారనమాట. నువ్వేంటి, నువ్వా చేసింది, నువ్వు చేస్తే మేము ఇలా ఉన్నామా అన్నట్టుగా రివర్స్ అయిపోతుంటారు. కాబట్టి సహాయాన్ని చేసినటువంటి విలువ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులు ఎవరని తెలుసుకుంటే చాలు. కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీకు సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రేపు చూడబోతున్నారని చెప్పుకోవచ్చండి. సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా రేపటి రోజున మీకు జరగాలంటే మీరు తప్పకుండా చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉంది. అది కూడా చేయాలి. మనకి ఏదైనా ఒక అనుకూలమైనటువంటి రోజు ముందుగానే తెలిసిందనుకోండి, రేపు పలానా రోజు మనం బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనకు అనిపించింది, ఎవరి ద్వారానైనా తెలిసింది. ఇటువంటి విషయాలు కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందాలి. దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దానికి మనం చేయాల్సిన పనంటూ పెద్ద పెద్ద పరిహారాలు కాదండి. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానమాచరించి రేపటి రోజున ఎలాగో ఆదివారం కాబట్టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని అర్ఘ్యప్రియుడైనటువంటి సూర్యుడికి చక్కగా అర్ఘ్యాన్ని సమర్పించి ఆదిత్య సూత్రాన్ని పఠించండి. తర్వాత మీ మనసులో ఉన్నటి సంకల్పాన్ని సూర్య భగవానుడికి చెప్పుకోండి. ఇంట్లో చక్కగా దీపం వెలిగించి దీపంలో ఒక యాలకను కానీ లవాన్ని కానీ వేసి ఉంచండి. మీ మనసులో ఏదైనా కానీ అంటే మీకు జరగటం లేదన్నటువంటి కోరిక కావచ్చు, సమస్య కావచ్చు, భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి. అలాగే అదేవిధంగా సంధ్య సమయంలో కూడా చక్కగా స్నానమాచరించి దీపాన్ని వెలిగించుకోండి. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే మీపై ఉన్నటువంటి విపరీతమైన నరదిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి ఉప్పు ఆవలతో దిష్టి తీసేసుకోండి, లేదంటే ఎర్ర నీటితో దిష్టి తీసేసుకోండి ఆదివారం కాబట్టి ఇటువంటివి చేయడం వల్ల మీకు ఏదైతే ప్రతికూలమైన శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి.
భగవంతుడి యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేస్తుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైన పని ఏంటంటే, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామి వారిని సందర్శించుకోనండి. అలాగే భగవంతుని వేడుకోండి. నరఘోష, నర ఎడుపులు ఇవేవి కూడా మా మీద పడకుండా చూడండి స్వామి అని చెప్పి స్వామికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగడం ఇవన్నీ కూడా చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది 10 ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా నిండి ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ, ఏ నరఘోష కానీ, లేదంటే ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ, లేదంటే మన మీద ఏదైనా కానీ చెడును ప్రయోగించాలనుకున్నా కానీ అవన్నీ కూడా రివర్స్ అయ్యి వాళ్ళకే తగులుతాయి. ఇంకా గతంతో పోల్చుకుంటే మంచి విషయాలు, మంచి అనుభవాలు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ, లేదంటే వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ పనులలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆదివారం కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా సమయాన్ని కూర్చొని కేటాయించడానికి నిర్ణయించుకుంటారు. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే పిల్లలతో గడుపుతారు. రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా మీ మనసు చక్కగా మళ్లించుకోవడానికి యోగా చేసుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా చెప్పాం కదా, శివాలయం అయితే శివాలయం, లేదంటే ఏది అందుబాటులో ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని చక్కగా రేపటి రోజున మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే ఎవరైతే ప్రయాణాలకు చాలా రోజుల నుండి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు, ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్ళు కూడా ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా చూసుకున్నట్లయితే అవసరానికి కూడా ధనం సరిపడా రేపు రోజున మీకు ఉంటుందండి. మీ చేతి నిండా కూడా ధనపరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించటం లేదు. చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీరు గడపబోతున్నారు. రేపటి రోజున మరొక శుభవార్త కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీకు అన్నింటా కూడా, అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా సమస్య మీద సమస్య పరిహరిస్తున్నప్పుడు మీ మనసు అనేది విహీలనం చెందుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇంకేముందులు అవ్వదు, దాని గురించి ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అని అనుకుంటారు కదా. అటువంటి ఒక విషయంలో దైవ అనుగ్రహం వల్ల ఒక మంచి మిరాకిల్ అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే అలాగే కాకుండా రేపటి రోజున మీరు అశుభవార్త విన్న తర్వాత మీ ఇంటి ఇల్లిపాది కూడా చాలా సంతోషిస్తారు. అశుభవార్త దేనికి సంబంధించింది అనేది అలా అని చెప్పుకోలేం, కానీ మీరు ఏదైతే రంగాల్లో ఉన్నవారో, ఎవరైతే మీ కోరిక బలంగా కోరుకొని చాలా రోజుల నుంచి ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ కూడా రేపటి రోజున మీరు మంచి లాభాలను, అలాగే మంచి శుభవార్తలను వింటారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. మరి కొత్త వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవడం కానీ, లేదంటే వారు ఏదైనా మీ గురించి తెలిసి మిమ్మల్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో కూడా మీ సంకల్పం, అంకిత భావం, అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. అలాగే మీ వ్యాపారంలో కొంచెం చక్కగా ముందుకు సాగుతారు. ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలిక పడుతుంది. అలాగే మంచి ఆనందాన్ని ఈరోజు మీరు గడపాలనేటువంటి ఒక ఊహ మీకు నిజమయ్యేలాగా రేపు మీకు ఉంటుందన్నమాట. ఉద్యోగాల చేసే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం అయితే, మెరుగైనటువంటి ఉద్యోగం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక ఫలితాలను, మీకు ఏదైతే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు పొందడం లేదని చెప్పి అనుకుంటున్న వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ధనలాభాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఒక స్త్రీ పరంగా మీరు మంచి అధికమైనటువంటి ధనలాభాన్ని కూడా చూడబోతున్నారు. ఆ స్త్రీ ఎవరు అంటే మీ యొక్క సోదరీమణులు, మీ సోదరీమణులు అంటే మీ అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చండి, లేదంటే మీ భాగస్వామి తరపున కావచ్చు. ఇలా ఎవరి ద్వారానైనా కానీ అకస్మాత్తుగా మీకు ధనయోగం అనేది ఒక స్త్రీ ద్వారానైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు. దాని ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయో ఆ ఇబ్బందులన్నీ కూడా వీలైతే బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతక ఫలితాలను
కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా శివారాధన చేసుకోండి, దైవారాధన చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. రేపు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. ఆదివారం ఆదిత్య హృదయ సూత్రాన్ని చదువుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.